సీజన్లో వీలైనంత వరకు ఈ పనులన్నీ పూర్తి చేసి నీళ్లన్నీ కూడా కృష్ణా డెల్టాకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా డెల్టాలో ఏవైతే వాడుతున్నామో నీళ్లన్నీ అక్కడ కొంత నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇవ్వాలనేది, కరువు ప్రాంతాలకు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకే పట్టిసీమ కూడా పోలవరం పూర్తి కావాలంటే 4-5 సంవత్సరాలు అవుతుంది. ఈ 4-5 సంవత్సరాలు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా పట్టిసీమ ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసి ఈ నీళ్లు కూడా కృష్ణా డెల్టా తీసుకుపోవాలని, తద్వారా కృష్ణా డెల్టాలో మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేశాం. యుద్ధ ప్రాతిపదిక మీద పనులవుతున్నాయి. 2006లో ఏదైతే భూమి మీద ల్యాండ్ అక్విజిషన్ మీద కొంతమంది కోర్టుకు పోయి 10 సంవత్సరాలు పెండింగ్ పెట్టారు. అవి కూడా వెకేట్ చేయించాం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది చాలా ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేయించాం. అన్ని అడ్డంకులు తొలగించి నేను చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఏదైతే పోలవరం కుడి కాలువ ఉందో ఈ కుడి కాలువ రాబోయే జూలై 31కంతా పూర్తి కావాలి. ఇప్పుడు జూన్లో 18 ఉన్నాం, 40 రోజుల్లో పూర్తి కావాలి. ఆ తర్వాత నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను, ఎట్టి పరిస్థితుల్లో పట్టిసీమ 8 పైప్ లైన్స్ అంటే 1/3 దీన్ని ఆగస్టు 15 స్వాతంత్ర దిన సందర్భంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నా. గట్టిగా పనిచేస్తున్నారు. ఇది జరిగితే ఒక చరిత్ర అవుతుంది. రెండో విషయం కూడా, ఈ యొక్క కుడి కాలువ పోయేటప్పుడు కొన్ని నీళ్లు ఎర్ర కాలువ కానీ బుడమేరు కానీ అదే మరి మిగిలినటువంటి కొన్ని కాలువలు కానీ అదే మరి వాగులు ఉన్నాయి. ఆ నీళ్లు కూడా ఈ యొక్క రైట్ మెయిన్ కెనాల్లో వేస్తే దాని ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు వెళ్తాయి. ఇక్కడ ముప్పు కూడా వరద బాధ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అది కూడా ఎగ్జామిన్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఈ సంవత్సరం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. వరద నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, మనకు వచ్చే రివర్సల్స్ వచ్చే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, భూగర్భ జలాలు కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుని నీరు చెట్టు కార్యక్రమం పెట్టాం. అన్ని కార్యక్రమాల ద్వారా ఎంత పెద్ద ఎత్తున ఈ సంవత్సరం మనం సాగులోకి తగలుగుతామో అది తేవడానికి కూడా ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇది 4-5 సంవత్సరాలు అవుతుందా? ఇది అసాధ్యం అన్న వాళ్ళు కూడా ఇది సాధ్యమని నిరూపించే పరిస్థితికి వచ్చింది. రైట్ మెయిన్ కెనాల్ కూడా కొంతమంది చాలా అపోజ్ చేశారు. రైట్ మెయిన్ కెనాల్ కూడా ఇది కాదు అనే పరిస్థితికి వస్తే 10 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న పెండింగ్లన్నీ కేసులన్నీ పరిష్కారం చేయడం, రైతులకు కూడా మెరుగైన ల్యాండ్ అక్విజిషన్ ధర ఇవ్వడం, ఆ విధంగా ఇద్దరికి అటు రైతులకి ఇటు ప్రభుత్వానికి నష్టం లేకుండా పనులు చేసే పరిస్థితికి వచ్చాం. అదే మరి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది రైతుల కోసం న్యాయం చేస్తూనే మన సాగులకు కూడా ఈ నీళ్లు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది రైతులు ఇంకా కూడా కొన్ని పూర్తిగా సహకరించలేదు. వారిని కూడా నేను కోరేది, మీరు కూడా సహకరించండి. మీకు కూడా పూర్తిగా నష్టపరిహారం ఇస్తాం. అన్ని విధాల ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. అపోజిషన్ పార్టీస్ ఎన్ని విధాల అడ్డుపడాలనో అన్ని విధాల అడ్డుపడ్డారు. రాయలసీమ కరువు ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలంటే అక్కడ తాగేదానికి నీళ్లు లేవు. అదే మరి ఇంకా అన్ని సమస్యలుంటే దానికి కూడా అడ్డం పడడం చాలా బాధాకరం. అయినా కూడా ఎవరెన్ని అడ్డం పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా జరగనీయకుండా ప్రయత్నం చేయాలనుకున్నా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. మళ్లీ మొదటి తారీఖు వస్తాను, జూలై 15 వస్తాను, జూలై ఎండ్ వస్తాను, ఆగస్టు 15 కంతా ఇది నాకు అవసరం ఉంది. దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోన్నాను. ఇప్పుడే నేను పట్టిసీమది మొత్తం కెమెరాలు పెట్టి ఒక కనెక్షన్ మా ఇంటికి కూడా ఇమ్మన్నాను. వీళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు, ఎంత టైం పనిచేస్తున్నారు, రాత్రిలో పనిచేస్తున్నారు లేదో చూడడానికి మనకు వస్తుంది. అది కూడా కెమెరా పెట్టిస్తున్నా, వీడియో కాన్ఫరెన్స్ పెట్టిస్తున్నా. ఒకవేళ జరగకపోతే నేను అక్కడి నుంచి వీడియోలో కూడా మాట్లాడతాను. ఎందుకు పని చేయలేదో సుబ్బయ్య గారు ఉండేవాళ్ళని కూడా చెప్పాల్సిన అవసరం, మా ఇంజనీర్లు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. అదే మరిగా ఆ రోజు కాంట్రాక్టులు కూడా ఇష్టానుసారంగా ఇచ్చి ఆచరణ సాధ్యం కాని రేట్లు, లేకపోతే కాంట్రాక్టులు వాళ్ళ ఇష్ట ప్రకారం ఇచ్చి ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఇవన్నీ కూడా రేట్లు పెంచుకోవడానికి చేసిన పని తప్ప ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎక్కడా పనులు చేయలేదు. దాన్ని కూడా శ్రద్ధ పెడుతున్నాం. అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసి ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం. అనుకున్న
లక్ష్యం మేరకు 4-5 సంవత్సరాలు అది కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. 4వ సంవత్సరం పూర్తి కావాలి, ఎలక్షన్ల ముందే పూర్తి కావాలి. దానికి కూడా సర్వశక్తులు నా అకౌంట్ నుంచి కానీ నా దీంట్లో నుంచి కానీ 50 లక్షలు డ్రా చేస్తే నేను రాజీనామాకు సిద్ధం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా? అది జగన్మోహన్ రెడ్డి ఎస్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదు సార్. సాక్షి ఛానల్ మూసుకుంటావా? సాక్షి ఛానల్ మూసుకుంటావా? ఛానల్లో వస్తున్నాయి సార్, ఓన్లీ సాక్షి. మళ్ళీ నీకు అడిగే ధైర్యం ఉందా? నీకు